గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయవో లచ్చ గుమ్మడి జమదగ్ని మునితో నీవో లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయవో లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి లగ్గమాయ అరరే లగ్గమాయ అరరే లగ్గమాయ లగ్గమాయవో లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయవో లచ్చ గుమ్మడి జమదగ్ని మునితో నీవో లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయవో లచ్చ గుమ్మడి బాయిలో వెలసిన బంగారు బొమ్మ బల్లాలు కత్తులిడిచి పెట్టిందమ్మా బాసింగం కట్టుకొని మెరిసిందమ్మా గెల్లం పల్లం
కొమ్మకు మూడు ముళ్ళేసే మునిరాజు పరమ కళ్యాణి ఆ రేణుకమ్మ పెళ్లి చూసి ప్రకృతంబ మురిసిపోయి తిరుగత్తులు కురిపించే అమ్మ లగ్గమాయ అరే లగ్గమాయ అరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి శివదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి ఒక దిక్కు వేదాలు మంత్రాలు ఇంకో దిక్కు బలమైన దండకాలు అటు చూస్తే ఘనమైన సింహాసనాలు ఇటు చూస్తే మెట్ల మెట్ల మట్టి గజ్జలు ఎన్నో శక్తుల ఎల్లమ్మ తల్లికి ఎంతో వైభవంగా ఏటేటా కళ్యాణము జరుగుతుంది మిన్నంటే సంబరంగా కలియుగాన్ని కాపాడే కల్పవల్లి ఎల్లమ్మకు కట్టాలు చదివిస్తారు కోట్లాది భక్తులు అమ్మా లగ్గమాయ అరే లగ్గమాయ అరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి శివదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి పసుపు చల్లుకుంటున్నారు శివశక్తులు పరవశించి ఆడుతుండ్రు జోగినమ్మలు గజ్జ కట్టి తుంకుతుండ్రు కోతురాజులు గాయి గాయి చేస్తున్నారు పోరగాళ్ళు జాతరలో మారు మోగుతున్నాయి ఎస్వీసీ వారి పాటలు గల్లీ గల్లీలో దుమ్ము లేపుతున్నాయి మీ నార్సింగి నర్సింగ్ పాటలు జాతరంటే జాతర రేణుకమ్మ జాతర చూడనీకే 1000 కన్నులైన చాలమంటరా చాల్ లగ్గమాయ అరే లగ్గమాయ అరే లగ్గమాయ లగ్గమాయ ఓ శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అయోధ్యాయ నమః పురుషోత్తమాయ నమః అవక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః అందరూ నమస్కారం అమ్మ కళ్యాణం వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే దండం పెట్టాలి లోక కళ్యాణం చేసే కళ్యాణానికి అందరూ కూడా దండం పెట్టుకోవాలి సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ప్రాణాయామేభ్యో యోగః ఓమతో ప్రాణాయామం చేసుకో ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం నమః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓం బ్రహ్మభూర్భువస్వరం ఉన్నాయి కదా కొంచెం నీళ్ళు ఎదుగు చేయగలుగుకోండి కృష్ణ దేవాలయే दक्षिणायने शरदृतौ ग्रीष्मऋतौ आषाढमासे कृष्णपक्षे द्वारायणौ द्वादश्यायां भौमवासरे अक्षतुर्भक्तोति भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषविशिष्टायां सुसंबन्धितो अस्माकम् अस्य यजमानस्य गोत्रो भवस्य लोकमे ओमगोत्रो भवस्य बालायालोना प्रेष्यात धर्मवती आनालोना प्रेष्या समुद्रस्य शेखर्यालोना प्रेष्या धर्मवती मन्जुनाना प्रेष्या समुद्रस्य नरेशना प्रेष्या कौण्डिन्यगोत्रो भवस्य वेंकटेश्वरना प्रेष्या धर्मवती लावण्याना प्रेष्या कौण्डिन्यगोत्रो भवस्य प्रसादगोत्रा प्रेष्या धर्मवती
మాధవీరామదేవస్య నాయ ఎవరి గోత్రమో వాళ్ళ పేర్లు కూడా మీరు మనసులో అనుకోండి. గోత్రము పెళ్ళైన వారి భర్త పేరు అందరూ మనసులో అనుకోండి. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సమయే అస్మిన్ గ్రామే అక్షతలు ఒక చుక్క నీరు ఒకటే చుక్క ఎక్కడైపోతూ నిద్ర పసి పూజే తత్రస్థితో బ్రహ్మావతీమ అతృగణాస్పద పురచ్చౌదు సాగర సర్వే సప్తదీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అగ్నైశ్వర్య సర్వే కలశ అమృతమాశ్రిత కావేరీ ఋతుకవనాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రగేవిలా ఆయాంతు దేవమూలార్థం అప్పు తీసుకొని తెచ్చిన సామాగ్రి అన్ని ఏం చల్లండి. పూజా ద్రవ్యానికం సంప్రోక్ష అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగజోగులా స్మరే పుండరి సుప్రసన్నో భవ మమ అనుకోండి. అభిముఖో భవ సదా స్థిరాసనం గురు. అక్షతలు పట్టుకో. నీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక కోరుకొని ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా స్వామి పూర్తి చేయమని చెప్పి మంచిగా ధ్యానం పురాకారాత్మోదకం సదానం ముక్తి సాధకం కళాధరాగతం సగం వ్యాధిరోగరక్షకం అనాయకైక నాయకం వినాశిదేవదయ్యకం నదాసురాజనాశకం నమామికం వినాయకం నదేతరాజుభేకరం నమోదులార్గభాస్వరం నమత్సురారినిర్జరం నవాదికాపగర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం రమాశ్రయ పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తవైద్యపుంజరం గరీధరోధరం వరం వరేభద్రమక్షరం కృపాకరం క్షమాకరం యదాకరం యశస్కరం నమస్కరం నమస్కరాం నమస్కరోమి భాస్కరం అకించనాతి మార్జనం చిరంతరోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ సర్వనం ప్రపంచనాశభూషణం ధనంజయాది భూషణం కబోలరాణవారణం వరే పురాణవారణం నికాంతకాంతదంతకాంతి మందకాంతకాత్మజం వచిల్యరూపమంతహీన అంతరాయ లింగరం ప్రదంతరే నిరంతరం వసంతమేవ యోగియాంతమేకదంత దేవకౌ విచింతయా విహంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోగహం ప్రజల్పతి ప్రభాలయ ప్రియస్మరం గణేశ్వరం. అందరూ కూడా చెప్పాలి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ
గట్టిగా ఆగలేదున్నా భోజనం దాటినా దేవుని కోసం కళ్యాణం చేస్తున్నాం అంటే గర్భదంగా కావాలి కాబట్టి గట్టిగా చెప్తే చూడండి వక్రతుండ మహాకాయ గోపసూర్య సమప్రభ శ్రీవస్యం పూర్ణేదేవ సర్వ కార్యేషు నానేందా
బోనాల సందర్భంగా మొన్న ఆదివారం రోజు పోచమ్మ తల్లికి మరి అంగరంగ వైభవంగా పండు తిరుగుడ కార్యక్రమం, బోనాల కార్యక్రమం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనరు. అలాగే ఈరోజు మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి మరి బోనాల కార్యక్రమము, మరి ఎల్లమ్మ తల్లి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. మరి పోయిన సంవత్సరము మేము కమిటీ ఏర్పడ్డాము. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పెద్దల సహకారంతో జరిపించడం జరిగింది. మరి ఆ కళ్యాణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మరి విజయవంతం చేశారు. అట్లాగే ఇప్పుడు బోనాల కార్యక్రమాన్ని కూడా మరి పెద్ద ఎత్తున బోనాలు కార్యక్రమాన్ని మహిళలు మరియు గ్రామ ప్రజలు మరి గ్రామ పెద్దలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. మరి ఈ బోనాల కార్యక్రమం ఎంతో విజయవంతమైందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఏదన్నా తెలిసి తెలియకుండా మా కమిటీ తరఫున కానీ ఏదన్నా పొరపాట్లు జరిగితే ఆ అమ్మవార్లు కానీ లేకపోతే గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ క్షమించి వాళ్ళు పెద్ద మనసుతో స్వీకరించి మరి మమ్మల్ని కమిటీ సభ్యులను ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మరి ఈ గుళ్ళ కార్యక్రమాలని ఇంకా చేయించుకోగలరని మేము కోరుతూ మరి మరొకసారి మరి గ్రామ ప్రజలకు, మహిళలకు, గ్రామ పెద్దలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఆషాఢ మాస బోనాల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున బొంతపల్లి గ్రామస్తులు, ప్రజలు, మరి పుర ప్రముఖులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ అధ్యక్షులు అందరూ సహకరించినందుకు మేము ఈ గుడి గత 10 నెలల్లో ఇంత పూర్తి చేసినామంటే దేవుని సంకల్పం, పోచమ్మ వారు, ఎల్లమ్మ వారి సంకల్పంతో ఇది మా
జన్మ సుకృతమైనట్టు భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం, ఆ 50-60 లక్షల కూడుకున్న కార్యక్రమం స్టార్టింగ్ చేసినప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అమ్మవారు మాకు ఎంతో ఆశీర్వదించి ఏ పని ఆగకుండా అటాకం జరగకుండా గత సంవత్సరం నుంచి యథావిధిగా సాగింది. మరి మొన్న బోనాల కార్యక్రమము మందు తిరుగుట, అదేవిధంగా ఈరోజు అమ్మవారి కార్యక్రమం చాలా బాగా అయింది. అదేవిధంగా గ్రామస్తులు అందరూ, చిన్నలు పెద్దలు, పుర ప్రముఖులు, పనిబాటలు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారు గ్రామస్తులందరినీ సుఖ సంతోషాలతో చూడాలని మనం చేస్తున్నాం. మరి పురస్కరించుకొని మనం 4వ వారం మరి మన గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో మరి మొన్న 20వ తారీఖు ఆదివారం నాడు పోచమ్మకు అలాగే గన్లు బోనాలు చేసి విజయవంతం చేసినందుకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, పనిబాట్లకు, మాకు సహకరించిన వేరే గ్రామస్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నాతోటి 13 మంది కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎల్లవేళలా నాకు సహకరించుకుంటూ ఇట్లా కాదు ఇట్లా చేద్దామని వాళ్ళు అడుగుజాడలు అది చెప్పుకుంటూ ఇది చేద్దాం, ఈ ప్రోగ్రాం చేద్దామని సహకరించినందుకు మరి వారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసం మంగళవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసి మరి అమ్మవారికి అంగరంగ వైభవంగా మరి ఎంతో మంచిగా కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అమ్మవారిని కోరుకునేది ఒకటే, మాకు రాష్ట్రంలో కానీ ఊళ్ళోనే కానీ ఎక్కడనే కానీ యథావిధిగా వర్షాలు పడి పాడి పంట సుఖ సంతోషాలతోటి ఉండి అందరి ఆశీర్వాదాలు ఉంచి ఆ తల్లులు ఇంతకు మొదలు ఎట్లుందో అదే విధంగా మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.